సీట్ వచ్చింది. పెద్దలు హాస్ గవర్నర్ లైన్ రాఘవేంద్ర గారికి, ఆర్సీ ఇందిరి గారికి, జింగిడి సత్యనారాయణ గారికి, సెక్రటరీ ఉత్తర చైతన్య కుమార్ గారికి, పెద్దలు రంజక్లాబ్ మెంటార్ సంజయ్ పార్టీ గారికి, మిగిలిన లయన్స్ క్లబ్ నవ్య మెంబర్స్కి, ఇక్కడికి వచ్చిన ఎస్పీ మెంబర్స్కి, వాళ్ళ స్నేహితులు అందరికీ కూడా ఈనాటి ఈ ఇన్స్పిరేషన్ కార్యక్రమానికి స్వాగతపడుతున్నాం. ఇక్కడ లైన్స్ నాన్ లైన్స్ అందరూ కూడా చాలామంది ఇక్కడ చేస్తున్నారు. మా లైన్స్ సంస్థ 1917 సంవత్సరంలో అమెరికాలో మొట్టమొదటిసారిగా బెంజిన్ జోన్స్ అనే ఒక మహనీయుడు సర్వీస్ చేస్తూ ఫెలోషిప్ పెంచాలనే ఉద్దేశంతో, అప్పుడు వరల్డ్ వార్ తర్వాత ప్రపంచంలో శాంతి నెలకొల్పాలి అనే ఉద్దేశంతో ఈ సర్వీస్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు 214 కంట్రీస్లో 14,56,000 మంది మెంబర్స్తో ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద దేశీయమానంగా ఎక్స్టెండ్ అయ్యి వాళ్ళ లైన్ సేవా సంస్థ సేవలు అందిస్తుంది. మన ఇండియాకి వచ్చేసరికి మొట్టమొదటిసారిగా ఇండియాలో 1956 సంవత్సరంలో సైమల్టేనియస్గా ఢిల్లీలో ఒక క్లబ్, బొంబాయిలో ఒక క్లబ్. ఇప్పుడు మన ఇండియాలో 3 లక్షల మంది మెంబర్స్తో 8,500 క్లబ్లతో 11 మల్టిపుల్స్తో మన ఇండియాలో లైనిజం ఎక్స్టెండ్ అయి ఉంటుంది. ఇదొక సర్వీస్ ఆర్గనైజేషన్, సేవా సంస్థ. నేను డాక్టర్గా ఇక్కడ ఉన్న చాలామందికి నేను సుపరిచితుల్ని. నేను నా ప్రాక్టీస్ ఏదో నేను చేసుకుంటుంటే ఒకసారి నన్ను రాఘవేంద్ర గారు ప్రపోజ్ చేసి, మీరు గవర్నమెంట్ చేయాలి, మీ అమ్మాయి వచ్చింది కదా హాస్పిటల్లో ఉంటుంది, ఇది కూడా కొంచెం చెయ్యాలని ఏర్పాటు చేసుకొని ప్రపంచం మొత్తం 34 మంది ఉంటారు. వాళ్ళు మాత్రం 2 years సర్వీస్ చేస్తారు. ఏ పొజిషన్ కూడా 2 years ఉంటుంది, అది ఒకటే 2 years ఉంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరం చేసే కార్యక్రమాలు ఈ సంవత్సరంతో కంటే అయిపోతుంది మనం చెప్పలేము. ఒక సంవత్సరంలో మనం పెద్దగా ఎలాంటి చేసేలేము. ఏదైనా ప్రాజెక్ట్ మేజర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం అనుకోండి, ఆ తర్వాత ఇయర్స్లో కూడా కంటిన్యూ అవ్వాలనే ఉద్దేశం మీద ఈ డైరెక్ట్ కోర్స్ మాత్రం 2 సంవత్సరాలు చేస్తున్నాం. ఈ సంవత్సరం మన ఇండియా నుంచి ఒకే ఒక డైరెక్టర్ పోస్ట్ మనకి ఉంది. ఆ డైరెక్టర్ పోస్ట్ ఈ సంవత్సరం మన మల్టిపుల్ ఇచ్చే విజయవాడ ఆయన ఆయన మన ఇంజనీరింగ్ కన్నా 2 రోజుల క్రితం ఉద్దేశం మీద ఈ కొన్ని పోస్ట్ అన్నింటికి కూడా 2 సంవత్సరాల ముందే వాళ్ళు ఎలక్ట్ చేయడం జరుగుతుంది. ఎలక్ట్ చేసి దాన్ని వాళ్ళ అలా ప్రమోషన్ మీద బాగా చేయాలనే ఉద్దేశం మీద ఆర్గనైజ్ చేస్తారు. అలాగే గవర్నర్షిప్ కూడా సెకండ్ వైస్ గవర్నర్, ఫస్ట్ వైస్ గవర్నర్, తర్వాత గవర్నర్ ఈ 3 years కూడా వీళ్ళంతా నేను చూసి ఈ మధ్య కొత్తగా వచ్చిన క్లబ్లో ప్రొసీజర్స్ అవి బాగా అడాప్ట్ చేసి అందరినీ మోటివేట్ చేసిన క్లబ్లో లైఫ్తో కలిసిపడుతున్నది. దానికి పెట్టే కారణం ఈనాటి ముఖ్య అతిథైనటువంటి డాక్టర్ రాఘవేంద్రరావు గారు, అలాగే పెద్దలు డాక్టర్ గోపాలరావు గారు, ఆర్టీ నాయకులు గారికి, అలాగే విజయనగరంటే కార్యక్రమాలకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు
నర్సీపట్నం నగర ఎన్నికల క్రమం ప్రకారం చాలా ఆనందంగా ఉంది. ఘనంగా జిల్లా స్థాయిలో చేయాలి. మీ గొప్ప జిల్లాలో గుర్తింపైనటువంటి 15 రోజుల్లో మీ గొప్ప ఉంది కాబట్టి జిల్లాని మేము గుర్తించేలాగా మంచి కార్యక్రమం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మమ్మల్ని మీకు అర్థం ఎలా చూడాలి మేడం సన్మానించారు. సార్ ఎలా చూడాలి?